ఈరోజు న్యూస్ పేపర్ అప్డేట్స్ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ తెలంగాణలో అయితే జాబ్ నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. సో అందరూ కరెంట్ అఫైర్స్ అనేటివి రోజు చూసి నోట్ చేసుకోవాలి. లెట్స్ సీ టుడే అప్డేట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ OMR గ్రూప్ 2-3 ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ. అయితే ఈ టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 అండ్ 3 ఎగ్జామ్ యొక్క కీ అనేది రిలీజ్ అయింది కదా. మరి OMR షీట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. వెబ్సైట్లో అప్లోడ్ కానీ OMR షీట్ మార్కులపై క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థుల అయోమయం. ఫైనల్కి ముందే అప్లోడ్ చేస్తామన్న అధికారులు. అయితే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్సైట్లో OMR షీట్లు ఎప్పుడు అప్లోడ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ప్రైమరీకి విడుదల చేసిన టీజీపీఎస్సీ OMR షీట్లు పెట్టకపోవడంతో ఎన్ని మార్కులు వస్తున్నాయో క్లారిటీగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. గ్రూప్ 3లో 3 పేపర్లు, గ్రూప్ 2లో 4 పేపర్లకు పరీక్ష నిర్వహించారు. అయితే ఎగ్జామ్ హాల్లో బుక్లెట్ పై మార్కింగ్ చేయవద్దనే నిబంధన ఉన్నది. దీంతో అభ్యర్థులు ఏ ప్రశ్నకు ఏ సమాధానం గుర్తించారో తెలుసుకోవడం అసాధ్యం. ఈ క్రమంలో కేవలం కీ మాత్రమే విడుదల చేసి OMRలు వెబ్సైట్లో ఉంచకపోవడంతో ఎన్ని మార్కులు వస్తున్నాయో ఎలా తెలుస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రైమరీ కీతో పాటు OMR షీట్లు కూడా అప్లోడ్ చేస్తే మార్కులపై క్లారిటీ ఉంటుంది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్న టీజీపీఎస్సీ OMRలు కూడా అప్లోడ్ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ అప్డేట్ ఇది. సర్కార్పై రిటైర్మెంట్ల భారం. రిటైర్మెంట్ ఏజ్ని 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్. అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ను 63 ఏళ్లకు పెంచుతుందనే ప్రచారం ఉంది. కానీ ఏమంటున్నారంటే అలాంటి ప్రతిపాదన అనేది లేదు అనే కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు. అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం. అయితే పూర్తి వివరాలు చూస్తే ఇక్కడ రాష్ట్రంలో 3 ఏళ్ల తర్వాత గతేడాది ఏప్రిల్ నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల భారం కాంగ్రెస్ సర్కార్పై భారీగా పడుతున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో ప్రస్తుతం ఏటా 6,000 కోట్ల నుంచి 7,000 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ప్రతి నెల రిటైర్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ఈ మేరకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతున్నది. 2021లో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ జరగకపోవడంతో గత బీఆర్ఎస్ సర్కార్ హాయిగా ఊపిరి పీల్చుకుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ నెల అంటే 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఈ 9 నెలల్లో ఏకంగా 8,000 మంది ఉద్యోగుల పదవీ విరమణ చేశారు. అయితే మరి ఇలాంటి ఈ మొత్తం అప్డేట్ చూసుకుంటే ఇలాంటి ప్రతిపాదన అయితే ఇంకా పెంచే అవకాశం లేదని దీని ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ వేదిక. ఇది దేని గురించి అంటే దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ వేదిక పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేంటి మరి ఆ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే ఇది. ఇక్కడ చూస్తే హైదరాబాద్లోని మౌలిక వసతులు ప్రభుత్వ విధానాలను తెలియజేస్తూ తెలంగాణ పెవిలియన్లో ఏర్పాటు చేసిన పోస్టర్. ఇది ఆ పోస్టర్. దీంట్లో దేని గురించి ఉంది అంటే గతానికి భిన్నంగా ఈసారి ఇండియా గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్లు కేటాయించారు. తెలంగాణ అంటే వ్యాపారం,
తెలంగాణ మీన్స్ బిజినెస్ ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర పెవిలియన్ దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను నిపుణులను ఆకట్టుకుంటోంది. అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ పెవిలియన్లో తెలంగాణ గురించి, తెలంగాణ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే వ్యాపారం, తెలంగాణ మీన్స్ బిజినెస్. ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే దావోస్. ఈ పాయింట్స్ అనేటివి మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇది దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక WEF. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి పాయింట్. WEF సదస్సుకు ముందు ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్ వార్షిక ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేసింది. ఇందులో చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండోనేషియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ మూడో స్థానానికి పరిమితమైంది. ప్రభుత్వం, వ్యాపారాలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలపై ప్రజల విశ్వాసం ఆధారంగా ఈ ర్యాంకులు రూపొందించారు. 2024లో అయితే ఈ ర్యాంకింగ్స్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడైతే మూడో స్థానంలో ఉంది. వీడియోని పూర్తిగా చూసినాక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.